అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే నిన్న ఏం రేట్లు వెళ్ళినాయి, మొలకల్చెరువు మార్కెట్ కూడా నిన్న ఎంత మాత్రం జరిగింది ఏమి అనేది మీకు ఎవరిలో తెలియజేస్తాను చూడండి. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు ఎవరిలో తెలియజేస్తాను చూడండి. నిన్న మొలకల్చెరువు మార్కెట్ అయితే సూపర్ టాప్ వచ్చేసి నేను చూసినంత వరకు 560 రూపాయలు, తర్వాత ఏం పెరిగిందో కూడా నాకు ఐడియా లేదు. 560 రూపాయల వరకు నేను చూసింటే అంతే. నిన్న అదే జరిగింది మార్కెట్ కూడా వచ్చేసి. సో ప్రస్తుతానికి నేనైతే వేలంపాట్లో ఒక 100-150 రూపాయల వరకు స్లోగా జరిగాయి మొలకల్చెరువు మార్కెట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా వీటిని వీడియోలో మాట్లాడుకుందాము. సో మన ముందుగా టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకునేది దిగుమతి ఏ మాత్రం తగ్గలేదు. దిగుమతి వచ్చేసి కొంచెం తెరపిడిచింది. వర్షం కూడా అంటే వర్షం ఎట్లా పడుతుందంటే ఒక 10 నిమిషాలు పడిందంటే ఒక అర్ధ గంట పడకుండా ఉండేది. ఇట్లయితే జరుగుతూ ఉంది వర్షంకి సంబంధించి. సో వర్షం కూడా ఏం తగ్గలేదు. ఈవెన్ నేను మొలకల్చెరువు కానీ అలాగే నేను మదనపల్లి ఈ సరౌండింగ్ ఎంటైర్ రాయలసీమ జిల్లాలో మొత్తం అంతా ఇంకా అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి లాస్ట్ 3 రోజులు. ఇంకా అయినా దిగుమతి వస్తూ ఉంది. సో కొన్ని ఏరియాల్లో ఒక 15 నిమిషాలు పడిందంటే ఒక అర్ధ గంట పడదు. సో ఆ విధంగా స్టాక్ అనేది వస్తుంది. దిగుమతి నేను మొలకల్చెరువు మార్కెట్ కూడా ఏం తగ్గలే. ఈరోజు మదనపల్లి మార్కెట్ కూడా అంతే. ఏదైతే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా, అలాగే కేకేసిఎన్ మండీ లైన్, ఈ పక్క లైన్లో వెంకటేష్ అన్న మండీ లైన్, అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. దిగుమతి భారీగానే వచ్చింది. ఈరోజు కూడా వచ్చేసి ఇంచు కూడా తగ్గలేదు. స్టాక్ అయితే తగ్గుతుంది అనుకున్నా, వర్షం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాను. దాని ఎఫెక్ట్ అయితే ఏం లేదు, వర్షం ఎఫెక్ట్ అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి అయితే మన మదనపల్లికి సంబంధించి దిగుమతి ఏం తగ్గలేదు. నాట్లాగే కొంచెం భారీగానే ఉంది ఈరోజు కూడా. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలంటే.